ఇందాక లాజిక్ బానే ఉంది గానీ, అది మరీ ఏదో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మాత్రమే అర్థమయ్యే లాజిక్‌లా ఉంది. దానికంటే ఇంకా ఏదైనా బెటర్ లాజిక్ ఉందా అంటే ఒకటుంది. సేమ్ అదే, కానీ ఈసారి మనం ఏం చేస్తామంటే ఒకే పాయింటర్ వాడదాం. దాన్ని ఐ అని పిలుస్తా. ఒక వేరియబుల్ వాడదాం. ఈ వేరియబుల్‌ని నేను మాక్సిమం ఇండెక్స్ రీచబుల్ అని పిలుస్తాను. ఈ మాక్సిమం ఇండెక్స్ రీచబుల్ అనేది ఏం స్టోర్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ ఐ పాయింటర్ ఈ 2 దగ్గర పాయింట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడి నుంచి మ్యాక్సిమం ఎంత దూరం వెళ్ళొచ్చు? మనం ఈ 1 దగ్గరకి వెళ్ళొచ్చు ఒకవేళ 2 స్టెప్స్ తీసుకుంటే. సో 1ది ఏంటి ఇండెక్స్? 1ది ఇండెక్స్ 2 అనమాట. సో 0 నుంచి మ్యాక్సిమం 2 డిస్టెన్స్ వెళ్ళొచ్చు. సో ఈ ఫస్ట్ స్టెప్ నుంచి 2 is the maximum distance you can reach. ఈ డిస్టెన్స్ని మనం ఈ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్లో పెడతాం అనమాట. సో బేసికలీ దీనిలో లాజిక్ ఏంటి అంటే, నీకు ఈ ఐ పాయింటర్ అనేది ఈ అరేలో ఇటరేట్ అవుతూ ఉంటుంది. అరేలో ఈచ్ ఇండెక్స్కి ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఈచ్ ఇండెక్స్కి ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ, అంటే ఈ ఇండెక్స్ ప్లస్ ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ ఎంతో చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ వాల్యూ ఆల్రెడీ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు కొత్త మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ ఈ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ అవుతుంది. ఇంకా బెటర్గా అర్థం అవ్వడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్లో మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ 0 ఉంటుంది. ఈ ఫస్ట్ ఐ పాయింటర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు వాల్యూ ఎంత? ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐకి వాల్యూ ఎంత ఉంటుంది? ఐ అంటే ఇప్పుడు 0 ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే 2. సో వాల్యూ 2 ఉంటుంది. సో మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ ముందు 0 ఉంది, కానీ ఇక్కడ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ 2 వచ్చింది. అంటే ఇక్కడ మనం 2 పెట్టచ్చు అనమాట. ఇది 2 ఈజ్ ద మ్యాక్సిమం ఇండెక్స్ నువ్వు రీచ్ అవ్వచ్చు ఈ ఇండెక్స్ 0 నుంచి. ఇప్పుడు ఐ వాల్యూ నెక్స్ట్ ప్లేస్కి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఈసారి ఐ వాల్యూ ఇక్కడ ఉంది ఇండెక్స్ 1 దగ్గర. సో ఇక్కడ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ ఎంత వచ్చింది? ఇండెక్స్ ఏమో 1 ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ 3 అంటే ఇప్పుడు 4. సో ఫస్ట్ ఇండెక్స్ నుంచి మ్యాక్సిమం జంప్ మనం 4th ఇండెక్స్ వరకు చేయొచ్చు, అంటే లాస్ట్ ఇండెక్స్ వరకు చేయొచ్చు. సో ఇక్కడ 4 కాబట్టి ఈ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ 2 కాకుండా 2 కంటే 4 పెద్దది. సో మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ 4 వస్తుంది. మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ అయ్యి సెకండ్ ఇండెక్స్కి వస్తుంది. ఇప్పుడు ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఐ ఇక్కడ 2, నమ్స్ ఆఫ్ ఐ 1, అది 3. కానీ ఈ 3 ఏదైతే ఉందో 4 కంటే తక్కువ ఉంటుంది. 4 కంటే తక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ 4 అనుకున్నాం. సో దానికంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయక్కర్లా. ఇంకా ఐ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఐ థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది. ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ ఏమొస్తుంది? 3 ప్లస్ 1 అంటే 4. ఆల్రెడీ మనకి మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ 4 ఉంది, ఇంకా ఇక్కడ 4 ఉంది, సేమే. సో కన్సిడర్ చేయక్కర్లా. ఐ నెక్స్ట్ ఇండెక్స్కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ ఇండెక్స్ ఫోర్త్ ఇండెక్స్ నోటీస్ చేసినట్టయితే లాస్ట్ ఇండెక్స్. ఆల్రెడీ మనం వచ్చేసాం ఇంకా లాస్ట్ ఇండెక్స్కి వచ్చేసాం కాబట్టి ఆ ఇటరేషన్ ఇంకా ఆగిపోతుంది. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ వచ్చింది. ఏం చేయాలంటే మనం ఇఫ్ ఈ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ ఏదైతే ఉందో దాని వాల్యూ లెంత్ ఆఫ్ నమ్స్ -1, అంటే లెంత్ ఆఫ్ నమ్స్ -1 అంటే ఇప్పుడు ఈ నమ్స్ ఏదైతే ఉందో దీని లెంత్ 5. 5 - 1 అంటే 4. అంటే 4th ఇండెక్స్ అంటే లాస్ట్ ఇండెక్స్కి కంటే ఎక్కువ ఉంటే ఈ వాల్యూ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ వాల్యూ, అప్పుడు రిటర్న్ ట్రూ. ఎందుకు? మనం వెళ్ళగలం అని మనకు తెలిసిపోయింది. ఒకవేళ అది కాకపోతే అప్పుడు రిటర్న్ ఫాల్స్. సరే, ఇదంతా ఓకే. ఒకవేళ ఇక్కడ ఈ వాల్యూస్లో ఈ నంబర్స్ బదులు 0 ఇచ్చుంటే ఎక్కడన్నా, అప్పుడు ఏంటి కదా, ఈ 3 బదులు మనం 0 వేసుకుందాం. ఈసారి ఎట్లా వస్తుందో చూద్దాం. ఈ మ్యాక్సిమం రీచబుల్ని 0తోనే స్టార్ట్ చేద్దాం. ఇంకా పాయింటర్ ఐని ఫస్ట్ అంటే 0th ఇండెక్స్ దగ్గరే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ కదా ఫార్ములా. పాయింటర్ ఐ 0 దగ్గర ఉన్నప్పుడు ఐ 0 ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే 2. సో ఇది 0 కంటే ఎక్కువ ఉంది. సో మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ 2 పెట్టాలి.
దీని తర్వాత ఐ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యింది, ఇంక్రిమెంట్ అయ్యి ఫస్ట్ ఇండెక్స్కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్కి వచ్చినప్పుడు ఐ వాల్యూ ఏమో 1 ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ ఏమో 0 అంటే 1. ఈ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ ఇప్పుడు వచ్చిన వాల్యూ కంటే ఎక్కువ ఉంది ఆల్రెడీ. సో ఈ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ చేంజ్ అవ్వదు, మళ్ళీ ఐ ఇటరేట్ అయ్యి నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తుంది. ఇప్పుడు దీని ఐ వాల్యూ 2 ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ 1 అంటే 3. సో ఈ 2 కంటే ఈ 3 పెద్దది కాబట్టి మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ 3 అవుతుంది. ఐ నెక్స్ట్ ప్లేస్కి వస్తుంది, ఈసారి 3 ప్లస్ 1 ఈక్వల్స్ 4. ఇప్పుడు 3 చిన్నది, 4 పెద్దది కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. సో ఇక్కడ 4 వచ్చింది కాబట్టి లెంత్ ఆఫ్ నమ్స్ మైనస్ 1 రీచ్ అయిపోయినట్టే. లెంత్ ఆఫ్ నమ్స్ మైనస్ 1 రీచ్ అయితే ఇక్కడ వాల్యూ ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎట్లా? ఇప్పుడు ఈ 2 దగ్గర స్టార్ట్ అవుతాం కదా మనం, ఇక్కడ నుంచి 2 స్టెప్స్ తీసుకుని 1కి వెళ్ళి దాని తర్వాత 1 ఇట్లా వెళ్ళచ్చు కదా. సో ఒక వే ఉంది కాబట్టి ఇది ట్రూయే. కానీ ఒకవేళ ఇది కూడా 0 అయితే అప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఏమొస్తుంది? 2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఇక్కడ కూడా 0 వేసినప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఎట్లా మారుతుందంటే, ఇప్పుడు ఐ మళ్ళీ సెకండ్ ప్లేస్లో వేసుకుందాం. సెకండ్ ప్లేస్లో వేసుకున్నప్పుడు 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 చేంజ్ అవ్వదు. మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ 2 ఉంటుంది. దాని తర్వాత ఐ నెక్స్ట్ ప్లేస్కి వస్తుంది. ఇక్కడికి వచ్చాక మళ్ళీ 2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 రెండు సేమే కాబట్టి చేంజ్ అవ్వదు. ఐ మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వస్తుంది. నెక్స్ట్ ప్లేస్కి వచ్చాక 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 దీనికంటే పెద్దది. దాని తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకా టర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ ఈ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. సో రిటర్న్ ట్రూ వస్తుందా అంటే ఇట్లా రాకూడదు కాబట్టి ఒక కండిషన్ వేస్తాం అనమాట. కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఐ వాల్యూ ఉంటుంది కదా, ఐ వాల్యూ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ వాల్యూ కంటే గ్రేటర్ అవ్వకూడదు. ఒకవేళ గ్రేటర్ అయితే అక్కడే రిటర్న్ ఫాల్స్ అని చేసేయాలి. అది ఎందుకు చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మన మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ వాల్యూ 2 ఉంది కదా ఐ ఇక్కడ ఉన్నప్పుడు, దాని తర్వాత ఐ వాల్యూ 1కి వచ్చింది. 1కి వచ్చినప్పుడు 2నే ఉంది, 2కి వచ్చినప్పుడు మళ్ళీ 2నే ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో వాల్యూ 0 ఉంది. 0 ఉంది అంటే యాక్చువల్గా మనం జంప్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇంకా జంప్ చేయలేను అని అర్థం. సో ఐ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే ఈ మ్యాక్సిమం రీచబుల్ది 2 ఉంది, 2 కంటే గ్రేటర్ ప్లేస్కి వెళ్ళింది. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, దీని ముందు ప్లేస్లో ఒక 0 ఉంది కాబట్టి అది నెక్స్ట్ స్టెప్ తీసుకోలేక అది మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ని ఇంక్రిమెంట్ చేయలేకపోయింది. సో దీన్ని బట్టి మనం ఏంటి అంటే ఐ వాల్యూ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ కంటే గ్రేటర్ అవ్వకూడదు. ఒకవేళ అయితే దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, ముందు వాల్యూ ఒకటి 0 ఉంది, అక్కడ 0 ఉంది అంటే అక్కడే స్టక్ అయిపోతాం కాబట్టి రిటర్న్ ఫాల్స్. సో ఇప్పుడు కోడింగ్ పార్ట్కి వెళ్దాం. సో ఇందాక అనుకున్నట్టు మనకు ఒక పాయింటర్ కావాలి, ఇంకొక వేరియబుల్ కావాలి. పాయింటర్ నేను ఫర్ లూప్ యూజ్ చేసి వాడతాను కాబట్టి ఇప్పుడు జస్ట్ ఒక వేరియబుల్ని డిఫైన్ చేసుకుంటే చాలు. ఆ వేరియబుల్ పేరు నేను మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ అని పెట్టుకుంటా. దాన్ని ఫస్ట్ 0కి స్టార్ట్ చేస్తా. దాని తర్వాత ఒక ఫర్ లూప్ వేసుకుని ఈ అరే మీద ఇటరేట్ చేయాలన్నమాట. నేను ఇటరేట్ అయ్యేటప్పుడు ఒకవేళ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ మ్యాక్స్ ఇండెక్స్ రీచబుల్ అయితే మనం మ్యాక్స్ ఇండెక్స్ రీచబుల్ వాల్యూని కొత్త వాల్యూకి, ఆ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూకి పెట్టాలన్నమాట. సో ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ఇఫ్ కండిషన్ వేసి మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ అని ఇచ్చా కదా, దీన్నే నేను షార్ట్గా ఇట్లా ఇవ్వచ్చు. సో ఈ స్టేట్మెంట్తో ఏమవుతుంది అంటే, ఈ కొత్త మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ ప్రతి ఐ వాల్యూకి ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐని క్యాలిక్యులేట్ చేశాక పాత మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్కి దీనికి కంపేర్ చేసి ఆ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ అయితే దాన్ని కొత్త మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్లో పెడుతుంది. ఇంకా దీనికంటే ముందు మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఐ వాల్యూ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ ప్రీవియస్ వాల్యూ కంటే, అంటే మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ కంటే ఐ వాల్యూ పెరిగింది అంటే అప్పుడు మనం ఫాల్స్ అని రిటర్న్ చేయాలి కదా. సో దానికి ఒక ఇఫ్ కండిషన్ వేసుకుందాం. ఒకవేళ ట్రూ అయితే రిటర్న్ ఫాల్స్. ఇంకా ఇప్పుడు ఈ మ్యాక్సిమం ఇండెక్స్ రీచబుల్ కొత్తది క్యాలిక్యులేట్ చేశాక ఈ వాల్యూ ఆ ఫైనల్ అరే ఇండెక్స్ కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే అప్పుడు మనకి అక్కడ రీచ్ అవుతామని తెలుసు, రీచబిలిటీ ఉందని. సో రిటర్న్ ట్రూ. సో ఇప్పుడు ఇది రన్ చేద్దాం, సబ్మిట్ చేద్దాం, అంతే. బాయ్.